హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు బెండకాయని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేద్దామా. ఈ కూర అయితే చూడటానికి కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, వండేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా చక్కగా బెండకాయలు తీసుకొని ఇలా నీట్గా కడిగేసుకొని మనం తినగలిగే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు ధనియాలు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల నువ్వులు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి ఇప్పుడు అదే బాణీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఈ ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న జిగురంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది బెండకాయలు తింటే. కాబట్టి పిల్లలకు బెండకాయని ఏదో ఒక రూపంలో ఎక్కువగా పెడుతూ ఉండాలి. ఇవైతే చక్కగా వేగిపోయాయి. వీటిని తీసి పక్కకు ఉంచుకోవాలి. మొత్తం అన్నీ తీసేసుకొని ఇప్పుడు అదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్క ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఏ కూరలోనైనా సరే కొంచెం కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 4 టమాటాలు ఉంటే 2 పండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. పండు పచ్చిమిరపకాయలు కలర్ కోసమే, పండు పచ్చిమిరపకాయలు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ బెండకాయ కర్రీ చపాతీ, పూరి, రైస్, ఫ్రైడ్ రైస్ దేనికైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకొని ఈ పెరుగంతా కలిసేలాగా కలుపుకోవాలి. రోజు తినే కూరగాయలను అయితే ఎలాగో మార్చలేం కాబట్టి అవే కూరగాయలని చక్కగా ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్లో వండుకొని తింటే ఆ రుచే వేరు కదండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముందుగా బెండకాయని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా స్మాష్ అవ్వకుండా అలా స్టిఫ్గా చాలా బాగుంది. బెండకాయ ఉడికినా సరే స్మాష్ అవ్వకుండా అలా స్టిఫ్గా స్మూత్గా చాలా రుచిగా ఉంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కల్లుప్పు, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ధనియాలు, జీలకర్ర, నువ్వులు పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ పౌడర్ని 3 స్పూన్లు వేసుకోవాలి. ఇది వేయగానే మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతుంది. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కూర అయితే నిజంగా కొత్త స్టైల్లోనే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులోనే 2 కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చక్కగా మూత తీస్తే కూర అంతా దగ్గర పడింది. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని మన దగ్గర కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేక వేయట్లేదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి,
చాలా ఈజీగా ఉండి చాలా కొత్త స్టైల్లో ఉన్న దహి బెండకాయ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. బెండకాయ ముక్కలు ఉత్తినే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఒక దీపం వేల దీపాలకి ఎలా వెలుగునిస్తుందో అలాగే మన సంతోషం మన చుట్టూ ఉన్న వారి సంతోషానికి కారణం కావాలి, అంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.